ఓం శ్రీ గురుభ్యో నమః. బాధ ఎందుకు కలుగుతుంది? గతంలో అంటే గతము, వర్తమానము, భవిష్యత్ ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనకి బాధ అనేది ఎక్కువగా కలుగుతుంది. గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలు అయి ఉండవచ్చు, గతంలో జరిగినటువంటి ఎన్నో బాధ కలిగించే అంశాలు అయి ఉండవచ్చు. వాటి ద్వారా ప్రస్తుతము వర్తమాన కాలంలో మనము చింతను గురి చేస్తూ ఉంటుంది, మనని మళ్ళీ మళ్ళీ బాధ పెడుతూ ఉంటుంది. సో మరి ఈ బాధను తగ్గించుకోవాలంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియని ఒక డైనమాల్లో మనము ఇది అవుతుందో కాదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే ఒక ఆందోళనలో మనము ఎక్కువ బాధలకి గురవుతాము. ఈ బాధలను తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ వన్ మనము గతాన్ని కొంత వదిలేయవలసి ఉంటుంది. గతంలోని చేదు జ్ఞాపకాలు వదిలేయాలి. గతంలోని మనకి అనుభవానికి అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి విషయాలను మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. వర్తమానాన్ని ప్రస్తుతం మనము పూర్తిగా అనుభవించాలి. భవిష్యత్తు గురించి అంత ఎక్కువగా ఆందోళన చెందవద్దు. అప్పుడు మాత్రమే మనం ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి వీలవుతుంది. ఈ మూడు విషయాలలోనే ఎక్కువ మంది సఫర్ అవుతూ ఉంటారు. గతము, వర్తమానము, భవిష్యత్తు ఈ మూడు విషయాలు ఏకకాలంలో మనము తీసుకోరాదు. గతాన్ని కొన్ని చేదు జ్ఞాపకాలు వదిలేయాలి, ప్రస్తుతం వర్తమానంలోనే జీవిస్తూ ఉండాలి, భవిష్యత్తు గురించి ఆందోళన చెందవద్దు. సర్వే జనో సుఖినో భవంతు. ఓం శాంతి.